టీవీ చూస్తుంటాను సార్ మీ ప్రోగ్రామ్ అయ్య గారు. చెప్పండి. నేను డైలీ చూస్తుంటాం అయ్య గారు. మంచిది. నేను మా అయ్య గారు మా స్టాఫ్ అంతా కూడా మీ ప్రోగ్రామ్స్ వాచ్ చేస్తున్నామండి. మంచిది, చాలా సంతోషం. మా అయ్య గారు మీకు కాల్ చేయమన్నారు. నేను పాస్టర్ గారిని కాదమ్మా, నేను వారి వెనకాల ఉండి ప్రార్థన అవసరాల కొరకు మాత్రం నేను ఉంటానండి. అవునా? అంతే. ఆయన నెంబర్ ఇమ్మంటే ఇస్తాను. ఒక్కసారి చెప్పండి అయ్య గారు. 77028 53358. అయ్యా ఒక్కసారి అయ్య గారు, సారీ, 770. ఒక నిమిషం అయ్య గారు. అలాగే 77028 53358. అబ్రహాం గారు సార్. అబ్రహాం గారు ఆయన. అబ్రహమా సార్? 77028 533 533 సార్. చెప్పండి కరెక్ట్. అంతే అంతే. 77028 53358. అంతే అంతే. ఓకే. ఈయన ఏం పేరండి? అబ్రహాం గారండి. అంటే ఏం లేదు సార్, మాకు మా అయ్య గారు ప్రార్థన చేయమన్నారు. అలాగే, దానికోసం కొంచెం ఆ సమస్య కొంచెం చెప్తానండి. నన్ను చేయమంటారా? అదే సార్, కొంచెం సమస్య చెప్తాను. అట్లాగే చెప్పండి. ఏం లేదండి, మా అయ్య గారికి ఆయన వయసు ఇప్పుడు 63 సంవత్సరాలండి. మా అయ్య గారు ఇంకా పెళ్లి కాలేదు. ఉండడానికి ఉంది 42 కోట్ల దాకా ఆస్తుంది. 420 మంది మన దగ్గర పని చేస్తారు. ఆయన ఏంటంటే గతంలో పెళ్లి చూపులు అయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే, పెళ్లి చేసుకునే టైంకి ఒక పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు దేవుళ్ళలోకి నడిచినటువంటి అమ్మాయినే పెళ్లి చేసుకోండి, దేవుళ్ళలోకి నడవనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పడంతో ఒక 3-4 సంబంధాలు ఒక సంబంధం ఏమో పెళ్లి చూపుల్లో ఆగిపోయిందండి. ఇంకొక సంబంధం ఏమో వాళ్ళు హైందువులు, మేము దేవుళ్ళు నమ్ముకున్నాం అని చెప్పేసి అబద్ధం ఆడి మా అయ్య గారిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కాదండి, అది 30 చేసుకున్న తర్వాత శోభనం రోజు ఉదయం తెలిసిందండి మా అయ్య గారికి. మా అయ్య గారికి తెలిసిన తర్వాత అయ్యగారికి ఫోన్ చేశారు పాస్టర్ గారికి. అయ్యా పాస్టర్ గారు, ఇట్లా మరి దేవుళ్ళో నడవలేదు ఆ అమ్మాయి, నాకేమో దేవుళ్ళో నడిచానని చెప్పేసి ప్రార్థన కూడా చేసిందండి అంటే ఆవిడ వీళ్ళ ఆస్తికి ఆశపడ్డారండి. అప్పట్లోనే వీళ్ళు మంచి డబ్బున్న వాళ్ళు, 100 ఎకరాల పొలం, దానాలు చేయగా ఇప్పుడు 42 కోట్ల ఆస్తి ఇప్పుడు మిగిలిందండి. అదంతా ఉంటే ఇప్పుడు 450 కోట్ల దాకా ఉంటాయి. అటువంటి ఫ్యామిలీ అన్నమాట. అయితే ఇంకా పాస్టర్ గారు ఏమన్నారంటే, ఇది మోసం కదా అని చెప్పేసి వద్దని చెప్పారు. మా అయ్య గారు శోభనం కూడా క్యాన్సిల్ చేసుకొని మానేశారు, విడాకులు తీసుకున్నారు. 2 సంబంధాలు పోయినాయి సార్. ఇక మూడో సంబంధం కూడా అలాగే అయింది. దేవుళ్ళలోకి నడిచిందయ్యా, బాగానే ఉంది. మధ్యలో ఎవరో మరి తెలియదు గాని, ఏం చెప్పారో తెలియదు గాని, యేసుక్రీస్తు దేవుడు కాదు, అంత అబద్ధం, వీళ్ళు అట్లనే చెప్తారు, బొట్టు తీపిచ్చేస్తారు, కాటుకు తీపిస్తారు, మనల్ని మోసం చేస్తారని చెప్పేసి మళ్ళీ ఆవిడ్ని హైందవులకి తీసుకెళ్లారు. ఇది ఎప్పుడు జరిగింది? తాంబూలం అయిపోయిన తర్వాత. ఇక మళ్ళీ మా అయ్య గారికి ఫోన్ చేశారు పాస్టర్ గారికి. చేస్తే ఇక యాజిటీగా ఏముందంటే, ఇక ఆమె మళ్ళీ హైందవులోకి వెళ్ళిపోయింది కదా, ఇక అది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఆపేశాడండి పెళ్లి. అంటే పెళ్లి అయిందన్నారు. ఫస్ట్ పెళ్లి అయి విడాకులు అయిపోయిందండి. శోభనం ఆపేసుకున్నారు, పెళ్లి కూడా విడాకులు అయిపోయినాయి. విడాకులు అయిపోయింది. 2 పెళ్లిళ్ళు అయిపోయినాయండి ఇప్పటికి.
ఇది మూడో పెళ్లి అండి. అదే అదే అదే. మూడో పెళ్లి కూడా తాంబూలం తీసుకున్నారండి. మన యేసోపు గారికి, మేరీమాతకి ఎలాగైతే తాంబూలాలు అయినాయో అలాగే తాంబూలాలు తీసుకున్నారు వీళ్ళు. తీసుకున్న తర్వాత మా అయ్యగారు స్టెఫెన్ పాల్ గారు అండి, పాస్టర్ గారు, అది కరెక్ట్ కాదని చెప్పారు. దాని వల్ల అంటే వైజాగ్ అయినా వైజాగ్ అండి. దాని వల్ల ఏమైందంటే అయ్యగారు ఇక పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే ఇలాగే మోసం జరుగుతుంది. వీళ్ళేమో దేవుళ్ళు నడిచామంటారు, మళ్ళీ లోకానుసారంగా లోక తీరిగా ఆ విగ్రహాలు మొక్కుతా ఉన్నారు. దేవుడు నమ్ముకున్నారా? వీరు దేవుడు నమ్ముకున్నారా మీ అయ్యగారు? మా అయ్యగారు దేవుడు నమ్ముకోవడం వల్లనే ఈ పెళ్లిళ్ళని 3 పెళ్లిళ్ళు వద్దనుకున్నారండి. ఆగిపోయినాయి. స్టెఫెన్ పాల్ గారు వద్దన్నారు. దేవుళ్ళలో నడిచిన అమ్మాయినే పెళ్లి చేసుకోండి, మీకు ప్రభు చెప్తారు, ప్రభు చెప్పినప్పుడే పెళ్లి చేసుకోండి అని చెప్పి ఆగాడండి. మరి 63 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇప్పుడు 63 సంవత్సరాలు వచ్చినాయండి. అది సార్, అయ్యగారు కూడా ప్రభు చెప్తారు, ప్రభు చెప్పినప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను, దేవుళ్ళలో నడిచినటువంటి అమ్మాయే నాకు వస్తది అని చెప్పి ఆయన డైలీ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఇది చాలా ఇబ్బందుల్లో గెలిపాడు. అయితే వాళ్ళ వంశంలో ఇతను ఒక్కడే కొడుకండి. అయితే ఇంకా లేదు. ఇప్పుడు అంటే చేసిన కార్యక్రమానికి ఎవరు కాదనేది లేదు కానండి, వారు చేసిన దాన్ని తప్పని అనం ఏది చేయటానికి లేదు. ఎందుకంటే ఒక పాస్టర్ గారు చెప్పారు, ఆయన అన్నారు అంతే. కానీ ఇప్పుడు వేళ ఎంతో మందిని మనం హైందవ స్త్రీలు ఒకరు పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ భర్తను మార్చుకునే విధానం మనకుంది. అట్లాగే దేవుళ్ళలోకి వచ్చినప్పటికీ రాలేకపోయినా కూడా మనం మార్చుకొని మనం కూడా ఏదో పాస్టర్ గారు చెప్పారని వదిలేసేస్తే అట్లా ఎన్నో వదిలేస్తాం. అంటే నేను వేరే ఉద్దేశంతో కాదు, మనం ఇప్పుడు ఇవాళ వేరే అమ్మాయిని ఒకవేళ అన్యురాలని పెళ్లి చేసుకుంటే అన్యురాలు ఇద్దరు కూడా దేవుని ప్రార్థన వల్ల వారిద్దరు మారిన వాళ్ళు లేరంటారా చెప్పండి. అవును, స్టెఫెన్ పాల్ గారు అలా చెప్తే బాగుండేదండి. కాదమ్మా, సారీ నేను అలా చెప్పడం కరెక్ట్ కాదో ఇలా తెలియదు. కానీ ఇప్పుడు ఇవాళ దేవుడు నమ్ముకున్నటువంటి వాళ్ళకి భర్త ఇవాళ అన్యురాలను చేసుకున్నా కూడా అవునండి ఉన్నారు. సరే, ఇక జరిగిన దానికి ఇవాళ ఎన్నో పెళ్లిళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంతో మంది ప్రార్థన చేసుకుని దేవుళ్ళలోకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరిని కాదంటలేదు. దేవుడు చూస్తూ ఉంటాడు, చూసిన తర్వాత ఏం చేయాలనేది. ఆయనకి ఏమో ఇప్పుడు దగ్గర ఒక అబౌవ్ 60కి వచ్చేసారు ఆయన. అదే కదా, ఇప్పుడు ఆయనకి ఎట్టాగా ఇంకెవరినో పెంచుకొని చేసుకోవాలి, ఆయన దత్తత చేసుకోవాలి.